హలో గైస్, వెల్కమ్ టు ద డే 11 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగ్. ఈరోజు అయితే నేను చేసిన వర్కౌట్ వచ్చేసి కాంపౌండ్ వర్కౌట్స్ అనమాట. కాంపౌండ్ వర్కౌట్స్ అంటే మనం ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు మోర్ దెన్ 2 జాయింట్స్ కంటే ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే దాన్ని కాంపౌండ్ వర్కౌట్స్ అంటారు. అలాగే దీంట్లో మల్టిపుల్ మసిల్ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఈ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ అయితే కంపల్సరీ. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి కెటిల్ బెల్ స్వింగ్స్. కెటిల్ బెల్ స్వింగ్స్‌లో మన క్వాడ్స్, హామ్‌స్ట్రింగ్, గ్లూట్స్, లోవర్ బ్యాక్, షోల్డర్ ఇన్ని మసిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్. పుషప్స్‌లో ట్రైసెప్, చెస్ట్, షోల్డర్ ఈ 3 మసిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ ఐరిష్ లిఫ్ట్. ఐరిష్ లిఫ్ట్‌లో మన క్వాడ్స్, హామ్‌స్ట్రింగ్, షోల్డర్ ఈ 3 మసిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ గాబ్లెట్ స్క్వాట్స్. గాబ్లెట్ స్క్వాట్స్‌లో క్వాడ్స్, హామ్‌స్ట్రింగ్, గ్లూట్స్ ఈ 3 మసిల్ గ్రూప్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ క్లీన్ అండ్ జెర్క్. క్లీన్ అండ్ జెర్క్‌లో షోల్డర్, లోవర్ బ్యాక్, గ్లూట్స్ ఇంకా హామ్‌స్ట్రింగ్ ఈ మసిల్ గ్రూప్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్‌లో మన చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ ఈ 3 మసిల్ గ్రూప్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఇంకా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ తర్వాత నా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఒక 15 మినిట్స్ రోయింగ్ అయితే చేసి ఇంకా స్ట్రెచింగ్ స్టార్ట్ చేసిండే. వర్కౌట్ అయిపోయాక కంపల్సరీ మీరు కూడా స్ట్రెచింగ్ చేసుకోవాలి గైస్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజుతో నా డే 11 వర్కౌట్ కంప్లీట్.